వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పార్ట్ 1 చూస్తున్నాము. మరి ఇందులో పార్ట్ 2ని చూస్తున్నాం. సో ఈ పర్టికులర్ టాపిక్ పేరు మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, అంటే స్థూల ఆర్థిక ధోరణులు అని అర్థం. సో ట్రెండ్ అంటే ధోరణి, స్థూల ఆర్థిక ధోరణులు అంటే జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, ప్రస్తుత ధరల్లో, ఆధార సంవత్సరం ధరల్లో, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం, ప్రస్తుత ధరల్లో, ఆధార సంవత్సరం ధరల్లో ఏ విధమైన ధోరణిని కలిగి ఉన్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వీటి వాటాలు ఎట్లా ఉన్నాయి, ఈ ధోరణి మొత్తము తెలియచేయడం అన్నమాట. రైట్. సో ఇది తెలుగు మీడియంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బుక్ని పబ్లిష్ చేయలేదు, కానీ రైట్ త్వరలో రావచ్చు. వచ్చినాక మీరు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అది తీసుకోండి. అంతవరకు మీరైతే క్లాసెస్ వినండి. సో అందుకోసమని ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమంగా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, సో ఏవైతే గ్రాఫ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటున్నాం. సో గ్రాఫ్స్ తీసుకున్నప్పుడు మనకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అది ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మరి ఈ స్థూల ధోరణులు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో తెలంగాణ హ్యాస్ షోన్ ర్యాపిడ్ అండ్ రోబస్ట్ ఎకనామిక్ గ్రోత్ even though there is a slowdown in national and at the world level. సో ఏం లేదు, ప్రపంచ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నాయి, ఓకే, హెచ్చుతగ్గులు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రము ర్యాపిడ్ గ్రోత్ రేట్, ఒక సమర్థమైన వృద్ధి రేటును నమోదు చేసింది. సో మరి ప్రపంచ వృద్ధి రేటు ద గ్లోబల్ ఎకానమీ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఏ రియల్ గ్రోత్ అని అంటే ఇక్కడ మనకు వాస్తవ వృద్ధి అని అర్థం. సో వాస్తవ వృద్ధి, సో తెలంగాణలో వాస్తవ వృద్ధి అనేది 3.2%. 2024లో, సారీ తెలంగాణలో కాదు, ప్రపంచంలో వాస్తవ వృద్ధి 2024లో 3.2% ఉండవచ్చు. రైట్. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023-24లో 7.6% ఉండవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అంటే గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇచ్చిన రెండవ ముందస్తు అంచనాలు, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నమాట. సో గ్లోబల్ ఎకానమీ అనేది వాస్తవ వృద్ధి 3.2% ఉంటుంది 2024. ఎందుకు ఇలా ఉంది అని అంటే ప్రపంచ స్థాయిలో క్యాలెండర్ ఇయర్నే ఫైనాన్షియల్ ఇయర్గా లెక్క కడతారు. క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి 1న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31న ముగుస్తుంది. అదేవిధంగా 2023-24కు సంబంధించి మన ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ 1న ప్రారంభమై 2024 మార్చి 31న ముగుస్తుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో 7.6% ఉండవచ్చు. మరి ఇది ఆర్థిక సంవత్సరం ముగిసింది కదా, ఇది ఎందుకు ముందస్తు అంచనా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల పర్ఫార్మెన్స్ ఇంకా మనకు రాలేదు. అందుకే ఆ 3 నెలల వృద్ధి రేట్లు కానీ గణాంకాలు కానీ బయటికి వచ్చినప్పుడే అప్పుడు మనము ఫైనల్ ఎస్టిమేట్స్, తుది అంచనాలు, ఓకే లెక్కలు, గణాంకాలు తెలియజేయవచ్చు. సో అప్పటిదాకా ఇదంతా ముందస్తు అంచనాలే. మరి చూడండి 3.2, 7.6. మరి తెలంగాణ చూస్తే 7.4%. ఇదే 2023-24లో తెలంగాణ అన్నది 7.4% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉన్నది. అంటే జాతీయ ఆదాయానికి సుమారుగా దాదాపుగా ఈక్వల్గా ఉన్నది. కానీ ప్రపంచ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. జాతీయ వృద్ధి రేటుతో దాదాపుగా ఈక్వల్గా ఉంది. సో జిఎస్డిపి అంటే మీకు అందరికి తెలిసిందే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుత ధరలు. సో ప్రస్తుత ధరలు. మరి 2023-24లో తెలంగాణ నామినల్ జిఎస్డిపి అంటే నామమాత్రపు జిఎస్డిపి, ప్రస్తుత ధరల్లో లెక్క పెడితే నామినల్ అని అంటాం. ఆధార సంవత్సరం ధరల్లో లెక్క పెడితే, అప్పుడు బేస్ ఇయర్ లెక్క పెడితే దాన్ని వాస్తవ అని అంటాం. సో మరి నామమాత్రపు ధరలను తీసుకొని దాని వాస్తవంలోకి మార్చొచ్చు జీడిపి డిఫ్లేటర్ ద్వారా. సో ఇది మీరు ఎకానమీలో కాన్సెప్చువల్గా నేర్చుకొని ఉంటారు. సో నామమాత్రపు జిఎస్టిపి మనకు 14.64 lakh crore. ఓకే,
సో 2023-24లో తెలంగాణ నామమాత్రపు జిఎస్డిపి ఎంత అని అడిగితే 14.64 lakh crore. మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న ప్రతి గణాంకము మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇది వృద్ధి రేటు ఎంత ఉన్నది అని అంటే గడిచిన సంవత్సరంతో పోలిస్తే 11.9%. గడిచిన సంవత్సరం అంటే 2020-23 ఆ సంవత్సరంతో పోలిస్తే 11.9% ఉన్నది. సో మరి తెలంగాణ చూపిన ఈ ప్రగతి అన్నది, ఈ పర్ఫార్మెన్స్ అన్నది, ప్రగతి అన్నది జాతీయ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఉన్నది. జాతీయ వృద్ధి రేటును అధిగమించింది. సో మరి జాతీయ స్థాయిలో కేవలం 9.1% పెరిగితే తెలంగాణది 11.9% పెరిగింది. అంటే వాళ్ళు 9.1% పెరిగితే మనది 10 కూడా కాదు 11 దాటిపోయింది అన్నమాట ఇదే కాలంలో. మరి 2.8% డిఫరెన్స్ ఉన్నది. తెలంగాణది జాతీయ స్థాయిది ఎంత డిఫరెన్స్ ఉన్నది? 2.8% తేడా అన్నది ఉన్నది. ఇది మనకు క్వశ్చన్గా మారే అవకాశం ఉన్నది. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారము జాతీయ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటులో ఎంత మార్పు ఉన్నది, ఎంత వ్యత్యాసం ఉన్నది, మార్పు కాదు ఎంత వ్యత్యాసం ఉన్నది అంటే 2.8% వ్యత్యాసం అనేది ఉంది. రైట్. సో అది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు చూడండి. 2022-23 ఈ సంవత్సరంలో తెలంగాణ జిఎస్డిపి 13.1 లక్షల కోట్లు. సో మొత్తం lakh crore 13.1. ఇదే 2023-24కి వచ్చేసరికి తెలంగాణది 14.6 lakh crore. ఇదే మనం ఇంతకుముందు చూసిన ఫిగర్ అన్నమాట, 14.64 lakh crore. సో అదే ఇది. కాబట్టి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు. అదే మనం భారతదేశాన్ని చూస్తే 216.5 lakh crore ఉంటే 293.5 lakh crore ఉన్నది. సో మరి 2022-23లో మనకు ఈ మార్పులు అనేవి స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. రైట్. సో చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. గ్రాఫికల్స్ తోటి బాగా నేర్చుకోవచ్చు. మరి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్. జనరల్ కేటగిరీ అండ్ స్పెషల్ స్టేటస్ అని మనకు రెండు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు. సో ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మనం పోల్చుకోవట్లేదు, ఎందుకంటే తెలంగాణ అన్నది జనరల్ స్టేట్ కాబట్టి, సాధారణ రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రాల జిఎస్డిపి వృద్ధి రేటుతో పోలుస్తున్నారు. సో ఇక్కడ ఈ కరెంట్ ప్రైసెసా లేదా వాస్తవ అంటే ప్రస్తుత ధరలా లేకపోతే వాస్తవ ధరలా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కరెంట్ ప్రైసెస్లో దేశంలోనే వృద్ధి రేట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము తమిళనాడు. రైట్. రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. చూడండి, జీడిపి గ్రోత్ రేట్స్ అట్ కరెంట్ ప్రైస్ ఫర్ జనరల్ కేటగిరీ. తమిళనాడు 14.2% వృద్ధి రేటుతో అగ్రస్థానంలో, 12.8% వృద్ధి రేటుతో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో, 11.9 వృద్ధి రేటుతో తెలంగాణ మూడవ స్థానంలోకి వచ్చేసింది. ఎక్కడ? కరెంట్ ప్రైసెస్లో. మరి కరెంట్ ప్రైసెస్లో ఏ స్థానంలో ఉన్నది వృద్ధి రేట్లో తెలంగాణ అని అడగవచ్చు. మూడవ స్థానం. ఎందుకంటే ఆధార సంవత్సరం ధరల్లో చూస్తే గాన తెలంగాణ స్థానం మారింది. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో కరెంటు ధరల్లో ఈ స్థానం లేదా ఆధార సంవత్సరం ధరల్లో ఈ స్థానం అని అటు ఇటు మార్చి ఇవ్వచ్చు, ఏది సరైంది అని చెప్పి. సో ఇట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్సే తెలంగాణలో బాగా ఎక్కువగా పెరిగినాయి. రైట్. సో మరి చూడండి, కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి టు ఇండియాస్ జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్. ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయంలో మన మాట అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మొత్తం అందరు కలిసి 100 రూపాయలు సంపాదించాను అనుకుందాం. సో మీ ఫాదర్ ఒక 50 రూపీస్ సంపాదిస్తే, మీరు ఒక 15 రూపీస్ సంపాదిస్తే, మరి ఇంకొక మీ ఫ్రెండ్ ఎవరో 21 రూపీస్, మీ తమ్ముడు ఎవరో 21 రూపీస్ సంపాదించారు అనుకోండి. మీ మొత్తం మీ ఇంటి ఆదాయంలో మీ వాటా 15%, మీ బ్రదర్ వాటా 21%, రైట్. మీ ఫాదర్ వాటా 50% ఉన్నది. సో ఈ విధంగా మనకు వాటా ఎంత అంటే మొత్తం 28 రాష్ట్రాల్లో మన తెలంగాణ వాటా ఎంత? సో అండి, కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి టు ఇండియాస్ జీడిపి.
2021-22లో 4.8%, 22-23లో 4.9%, 23-24లో 5%. ఓకే, 5% మన వాటా అన్నమాట. రైట్, ఎక్కడ ఉపయోగిస్తాం మనం గ్రూప్ 1 మెయిన్స్లో అంటే ఇటీవలి కాలంలో కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. సో తెలంగాణ ఇస్తున్న దానికంటే తెలంగాణకు వస్తున్నది చాలా తక్కువ అని. సో అలాంటి సందర్భంలో మీరు గణాంకాలను వ్యక్తం చేయాలి. అది వాస్తవమా కాదా పరిశీలించాలి. సో అది ఇక్కడ మనం ఉపయోగించుకోదగ్గ అంశం అన్నమాట. దాన్ని ఓకే నేరుగా వినియోగించుకోగలగాలి. సో మనకు ప్రణాళికలు అండ్ కార్యక్రమాల అమలు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకారం 2023-24 ముందస్తు అంచనాల్లో తెలంగాణ జీడిపిలో తెలంగాణ వాటా 5%. ఇంత అమౌంట్, కానీ తెలంగాణకు తిరిగి వస్తున్నది ఇంత అమౌంట్. అట్లా విశ్లేషణ చేయొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదనకు సమర్థంగా ఉందా లేదా గణాంకాల ద్వారానే ప్రూవ్ చేయాలి మనము. రైట్, ఎందుకంటే మనం రాజకీయ కోణాల్లో ఆన్సర్స్ అనేవి రాయకూడదు. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్. సో ఇప్పటిదాకా మనం చూసింది వాస్తవ ధరల్లో, కానీ ఇప్పటిదాకా మనం చూసింది ప్రస్తుత సంవత్సరం ధరల్లో. ఇప్పటి నుంచి ఇవే అంశాలు ఆధార సంవత్సరం ధరల్లో చూడబోతున్నాము. ఓకే, సో మరి ఆధార సంవత్సరం 2011-12 ఇది ఆధార సంవత్సరం మనకు. సో ఆధార సంవత్సరం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఆ ఏడాది ధరలతో మనం ఎంత అని చెప్పి లెక్క కడతాం, ద్రవ్య రూపంలోకి మారుస్తాం. దాన్నే ఆధార సంవత్సరం అంటాం. వాస్తవ ఆదాయం కూడా అంటాం, ఎందుకంటే ద్రవ్యోల్బణం ఎంత మేర ఉంది అన్నది ఇక్కడే తెలిసిపోతుంది మనకు. సో చూడండి, రైట్, 2022-23 సంవత్సరంలో తెలంగాణ స్థిర ధరల్లో తెలంగాణ ఆదాయం 7.2 లక్షల కోట్లు. సో అక్కడ ఎంత ఉండింది, సుమారుగా 13 ఏమో చూసినాం, 13-14 వచ్చింది. రైట్, ఇక్కడేమో ఇప్పుడు 7.2, 2023-24కి వచ్చేసరికి 7.7 lakh crore. ఇది ఆధార సంవత్సరం ధరల్లో. అదే భారతదేశాన్ని తీసుకుంటే 160.7 అండ్ 172.9 రెండు కూడా వృద్ధి రేటును నమోదు చేసినాయి. రైట్, రెండు కూడా. సో అంటే ఇటు తెలంగాణ రాష్ట్రము అటు భారతదేశం రెండు వృద్ధి రేటును నమోదు చేసినాయి మనకు. రైట్, సో మరి ఆధార సంవత్సరం ధరల్లో చూస్తే తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నది చూడండి, బాగా వెనకబడిపోయింది. సో 1, 2, 3, 4, 5, 6, 7th ప్లేస్లో ఉన్నది. 7వ స్థానంలో ఉన్నది, 7th ప్లేస్లో ఉన్నది. అదే ప్రస్తుత ధరల్లో గాన చూస్తే తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, జిఎస్టిపి వృద్ధి రేటు ఆధార సంవత్సరం ధరలో తెలంగాణ 7వ స్థానం. రైట్, ప్రస్తుత ధరల్లో 3వ స్థానం. ఏవి సరైనవి, కేవలం ఏ సరైంది, కేవలం బి సరైంది, అవి రెండు అటు ఇటు మార్చొచ్చు. ప్రస్తుత ధరల్లో అంటే 3వ స్థానంలో ఉన్నాం, అక్కడ తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఆధార సంవత్సరం ధరల్లో 7వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ ఒరిస్సా రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, తమిళనాడు 2వ ప్లేస్లోకి వచ్చేసింది, ఉత్తరప్రదేశ్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగే పద్ధతి ఏంటంటే మొదటి 4 రాష్ట్రాలను ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అంటారు. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా కాన్స్టెంట్ ప్రైసెస్ అండ్ బేస్ ఇయర్ ప్రైసెస్ ఆధార సంవత్సరము ప్రస్తుత ధరల్లో కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగానే ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్తున్న దానికి అది సరిపోల్చుకుంటూ చూడండి. మరి ఇప్పటిదాకా మనం చూసినవి ఆదాయానికి సంబంధించినవి, జీడిపి, జిఎస్డిపి కంపారిజన్స్. ఇప్పుడు మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము, సో ఆ అంశం అనేది ఉన్నది. మరి పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఎ ఫండమెంటల్ మెట్రిక్ ఎకనామిక్స్ దట్ హెల్ప్స్ టు గాజ్ లివింగ్ స్టాండర్డ్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ విత్ ఇన్ ఏ పాపులేషన్. ఇది ఒక క్వశ్చన్. తలసరి ఆదాయం కింది వాన్లో దేనికి సంబంధించింది తెలుసుకోవచ్చు అని అంటే, ఒకటి లివింగ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు. మీకు ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, జీవన ప్రమాణం బాగుంటుంది, మంచి ఇల్లు అద్దెకు తీసుకుంటారు, ఇంట్లో లైట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, ఇంకా ఆదాయం ఎక్కువ ఉంది, ఏసీ ఉంటుంది. అంటే మీ ఆదాయం బట్టి జీవన ప్రమాణం. ఆదాయం చాలా తక్కువ ఉంది, ఇల్లు ఉంటుంది, ఫ్యాన్ ఉండకపోవచ్చు, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో జీవన ప్రమాణం, మీ పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అన్నది జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది, ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. అంటే ఇన్కమ్
డెవలప్మెంట్ ఆదాయ వృద్ధి ఉందా లేదా. లాస్ట్ ఇయర్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 రూపాయలు ఉండి ఈ సంవత్సరం 15 రూపాయలు అయిందనుకోండి, ఆర్థిక వృద్ధి ఉంది. ప్రతి వ్యక్తి పైన ఆదాయం పెరిగితే, తలసరి ఆదాయం పెరిగిందంటే అది మన కంపల్సరీగా వృద్ధిని. లైక్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంది, ఒక ప్రదేశంలో 10 మంది ఉన్నారు, తలసరి ఆదాయం 10 రూపాయలు. ఇదే మనకు 150 రూపాయలు అయింది, అదే 10 మంది ఉన్నారు, తలసరి ఆదాయం 15 రూపాయలు అయింది. అంటే ఆర్థిక వృద్ధి ఉంది కదా, 10 నుంచి 15కి వచ్చినాం, ఆర్థిక వృద్ధి ఉన్నది, రైట్. సో అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటే సంపద అనేది పంపిణీ జరిగిందా లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు. అయితే సంపద పంపిణీ ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఈ పెరిగిన ఆదాయం అందరికీ వెళ్ళిందా లేదా కొన్ని వర్గాలకు మాత్రమే వెళ్ళిందా అన్నది కూడా డిఫరెంట్ ఇతర గణాంకాల ద్వారా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో చూడండి, 2021-22, 22-23, 23-24. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ తెలంగాణ చూస్తే 2021-22లో తెలంగాణ తలసరి ఆదాయం 2,69,161. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న అమౌంట్ ఇది. అదే 23-24కి వచ్చేసరికి 3.47, 3,47,299. సో ఇది మధ్యలోది గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లా, మనకు ఫస్ట్ పాయింట్స్ లాస్ట్ పాయింట్ చాలు. లేదు అని అంటే గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఎగ్జాక్ట్గా రాస్తే కొన్ని మార్క్స్ పెరుగుతాయి, లేదంటే ట్రెండ్ని కూడా రాయవచ్చు. తెలంగాణలో తలసరి ఆదాయంలో స్పష్టమైన వృద్ధి రేటు కనిపిస్తున్నది. వృద్ధి రేటు ఉందంటే జీవన ప్రమాణాల్లో మెరుగవుతున్నది, ఆర్థిక వృద్ధి ఉన్నది, సంపద పంపిణీ కూడా జరుగుతూ ఉన్నది అని చెప్పుకోవచ్చు అని రాయాలి. అదే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దేశం మొత్తం తీసుకుంటే 150,906 రూపాయల నుంచి 183,236. సో చూడండి, మనకు 2021-22లో కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం 1.78 టైమ్స్ ఉన్నది, ఆ తర్వాత 1.84 టైమ్స్ అయింది, 1.90 టైమ్స్ అయింది. అంటే కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ రేటుతో పెరుగుతున్నది, రైట్. సో ఈ ధోరణి అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ధోరణిని గుర్తుపెట్టుకొని తెలంగాణ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినాం, అది కరెంట్ ప్రైసెస్ ఇవన్నీ కూడా చూసినాం, అండ్ వాస్తవ ఆదాయం. ఇప్పుడు ఒక్కొక్క రంగం ఏ విధంగా మనకు వాటాను కలిగి ఉంది, కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నది. సో 3 రంగాలు ఉన్నాయి కదా, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్. సో 2021-22లో 18% ఉంటే వ్యవసాయ రంగము, తర్వాత తగ్గింది. ట్రెండ్ని పరిశీలించండి. తెలంగాణ GSDPలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ ఉంది. సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ పారిశ్రామిక రంగం వాటా 19.8 నుంచి 18.8, అక్కడి నుంచి 18.5. పారిశ్రామిక రంగం వాటా తగ్గుతూ ఉన్నది. ఎక్కడైతే వాటా తగ్గుతుందో అక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేసి అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాలి. అదే సేవా రంగం వాటా చూస్తే 62.2, 64.2 అండ్ 65.7, ఓకే, పెరుగుతూ ఉన్నది. కింది వాళ్ళలో సరైనది ఏది? 2021-22లో పోలిస్తే ప్రస్తుతము తెలంగాణలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతుంది, పారిశ్రామిక రంగం వాటా తగ్గుతుంది, సేవా రంగం వాటా తగ్గుతుంది, అన్ని రంగాల వాటాలు తగ్గుతున్నాయి అంటాడు. సో ఏది తప్పు ఏది ఒప్పు చూడాలన్నమాట, జస్ట్ జనరల్గా చెప్పినాను నేను. సో ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఉంది. ఈ ట్రెండ్ ఏదైతే ఉంది, ధోరణి అండర్స్కోర్స్ తెలంగాణస్ ఇవాల్వింగ్ ఎకనామిక్ స్ట్రక్చర్ వేర్ ద సర్వీస్ సెక్టర్ కంటిన్యూస్ టు డామినేట్. తెలంగాణలో సేవా రంగం అన్నది డామినేట్ చేస్తూ ఉన్నది, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. తెలంగాణలో సేవా రంగం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇండికేటింగ్ ఏ షిఫ్ట్ టువర్డ్స్ సర్వీసెస్ ఓరియంటెడ్ ఎకానమీ వైల్ మెయింటైనింగ్ ఏ సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్, రైట్. మెల్లిమెల్లిగా సేవా రంగం తన ఉనికిని చాటుకుంటూ పెరుగుతూ పోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇతర రంగాలు కూడా మేము కూడా ఉన్నాం, మేము కూడా వృద్ధిలో భాగమే అని చెప్తా ఉన్నాయి. ప్రజెన్స్ అయితే ఉంది, ఉనికి అయితే ఉంది అని మనకు ఈ డేటా తెలియజేస్తూ ఉంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ జీవీ ఎట్ కరెంట్ ప్రైసెస్. ప్రస్తుత ధరల్లో చూస్తే గాన ఇవి తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఓకే, ఈ మనకు ప్రస్తుత ధరల్లో ఈ రంగాల వాటా వ్యవసాయ ఎప్పుడు 2021-22 నుంచి 2023-24 వరకు
సేవా రంగం 54.9% అయితే, పారిశ్రామిక రంగం 27.6, వ్యవసాయ రంగం 17.6. ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ సెక్టర్ కంట్రిబ్యూషన్స్ లెస్ టు ఓకే తెలంగాణస్ ఎకానమీ దాన్ ఇట్ డస్ టు ఇండియాస్. సో ఇది మనకు భారతదేశానికి సంబంధించింది. సో మనం ఒక్క సంవత్సరం చూద్దాం. ఈ 23-24 ఒక్కటి చూసుకుందాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 54.9% సేవా రంగం అయితే 27.6 పారిశ్రామిక రంగం. అదే తెలంగాణకు వస్తే 18.5% పారిశ్రామిక రంగం ఉంది. ఇది తెలంగాణది, ఇంతకుముందు చూపెట్టింది ఇది. సో ఇక్కడ భారతదేశంలో పారిశ్రామిక రంగం 27.6 అయితే తెలంగాణలో 18.8%. పారిశ్రామిక రంగం 21-22లో భారతదేశంలో 28.9% అయితే తెలంగాణలో 19.8%. ఎప్పుడు చూసినా మీరు పారిశ్రామిక రంగం జీడిపిలో అంటే దేశపు జీడిపిలో కలిగే వాటా కంటే పారిశ్రామిక రంగం తెలంగాణ జిఎస్డిపిలో ఏదైతే కంట్రిబ్యూషన్ ఉందో చాలా తక్కువ ఉంటుంది. అదే ఇక్కడ ఇచ్చారు. ద అబౌవ్ టు ఇండికేట్స్ దట్ ఇండస్ట్రియల్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ లెస్ టు తెలంగాణస్ ఎకానమీ దాన్ ఇట్ డస్ టు ఇండియాస్ ఎకానమీ. పారిశ్రామిక రంగం అన్నది దేశ జీడిపికి ఎంత వాటాను అందిస్తుందో, ఎంత అమౌంట్ ఇస్తుందో అంత అమౌంట్ తెలంగాణ జిఎస్డిపిలో తెలంగాణ పారిశ్రామిక రంగం ఇవ్వడం లేదు. సో దీన్ని బట్టి మనకు క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే తెలంగాణలో పారిశ్రామిక రంగ ప్రోత్సాహం అవసరం ఏంటి, ఎందుకు పారిశ్రామిక రంగం పైన ఫోకస్ చేయాలి అని అడిగాడు అనుకోండి. ఈ పాయింట్ తోటి స్టార్ట్ చేయండి. ఏమని చెప్తున్నారు? భారతదేశంలో పారిశ్రామిక రంగం వాటా సుమారుగా 27.6% ఉంటే అదే తెలంగాణకు వచ్చేసరికి సుమారుగా 18.5% మాత్రమే ఉన్నది. సో అంటే దేశ జీడిపికి పారిశ్రామిక రంగం అందించే వాటా కంటే తెలంగాణ రాష్ట్ర జిఎస్టిపిలో ఈ పారిశ్రామిక రంగం అందించే వాటా చాలా తక్కువ ఉన్నది. కానీ ఉద్యోగాలను ఎక్కువ కల్పించే రంగం అది, కాబట్టే దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మీకు చెప్పుకోవచ్చు. మనకు సర్వేలోనే ఆ మాట ఇచ్చినాడు. ఏ స్పెషల్ ఫోకస్ ఈజ్ నీడెడ్ టు ఇంప్రూవ్ ది సెక్టార్ యాజ్ ఇట్ ఈస్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఉద్యోగాల కల్పనలో పారిశ్రామిక రంగం అనేది పెద్ద పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఆ సెక్టార్ దేశంలో ఉండే ప్రతిభ కంటే రాష్ట్రంలో ప్రతిభ తక్కువగా ఉన్నది కాబట్టి దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మనకు సర్వేనే పేర్కొంది. రైట్. అండ్ మరి నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. దేశానికైతే జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రాష్ట్రానికైతే జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని. జిల్లాకు వచ్చేసరికి గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్గా చెప్తున్నాం. ఓకే. మరి చూడండి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రస్తుత ధరల్లో 2022-23 చూస్తే అగ్రస్థానంలో రంగారెడ్డి ఉంది. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివిన యాస్పిరెంట్ అయితే అగ్రస్థానంలో ఏది అని చెప్పి రంగారెడ్డి అని పెడతాడు. అదే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివిన యాస్పిరెంట్ అయితే హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతాడు. ఎందుకంటే అందరికీ హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉన్నది, లేకపోతే ఇంకొక పారిశ్రామికంగా అభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉన్నది, అటు BHEL వైపుగానే అనుకుంటారు. వాస్తవంగా మనం చూస్తే రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది హైటెక్ సిటీ అన్నది. అటు పటాన్చెరు ఆ ప్రాంతాలు అయితే సంగారెడ్డి జిల్లాలోకి వస్తాయి. ఇటువైపు అంటే మనం లైక్ వరంగల్ అటువైపు వెళ్తే అవి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తాయి. అంటే హైదరాబాద్ జిల్లా పరిధి అనేది చాలా చాలా చిన్నది మనకు. రైట్. సో కాబట్టి ఏ జిల్లా జీడిపి అధికంగా ఉన్నది అని అంటే రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత సంగారెడ్డి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమొస్తుంది అంటే తెలంగాణలో జీడిడిపి పరంగా 4 స్థానాలను అవి ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి అని చెప్పి అడిగాను అనుకోండి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి. రైట్. సో ఇట్లా మనం చూడాల్సి ఉంటుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి చూడండి. రైట్. ఇవి ఫస్ట్ టాప్లోనే. కానీ జాగ్రత్తగా గమనిస్తే దాదాపుగా హైదరాబాద్ పరిధిలో ఉంటాయి, ఇవి GHMC పరిధిలో ఉంటాయి. ఓకే. గ్రేటర్ హైదరాబాద్. రంగారెడ్డికి అంత ఇన్కమ్ ఎక్కడంటే మనకి హైటెక్ సిటీ బెల్ట్ కానీ, మహేశ్వరం పారిశ్రామిక వాడలు కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, రైట్, అటు చుట్టుపక్కల ఉండే పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రాంతాలు కానీ అన్ని హైదరాబాద్ పరిధిలో ఉంటాయి. బట్ జిల్లాల పరంగా అది రంగారెడ్డి. ఇదే విధంగా మనకు
ఓకే, మెయిన్ హైదరాబాద్లో ఎట్లాగూ రాజధాని మధ్య ప్రాంతం కాబట్టి డెవలప్ అయి ఉన్నది. రైట్, మేడ్చల్ మల్కాజ్గిరి మనకి ఇటు లైక్ సో హైదరాబాద్ అంటే కొంపల్లి అటు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఉప్పల్ అటువైపు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు బోల్డ్ ఉన్నాయి. సో పరిశ్రమలు, ఈసీఐఎల్ అవన్నీ మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోకి వచ్చేస్తూ ఉన్నాయి. రైట్, సంగారెడ్డి, పటాన్చెరు, బీహెచ్ఎల్ ప్రాంతాలు పారిశ్రామిక వాడలు బాగా డెవలప్ అయినాయి. పటాన్చెరు ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా చెప్తారు. మరి అదంతా సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. సో కాబట్టి ఇది మనం ట్రెండ్ని గమనించవచ్చు. అంటే హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. సో రేపు పొద్దున మీరు విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో అభివృద్ధి బాగా ఉన్నది, కానీ అభివృద్ధిలో మనకు స్పష్టమైన లోటు ఏం కనపడతా ఉంది అన్నప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి ఉంది, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదు. ఎందుకనంటే టాప్ 4 ప్లేసెస్లో జీడీడీపీ పరంగా టాప్ 4 ప్లేసెస్లో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ సుదూరంలో ఉన్న ప్రాంతాలన్నీ తక్కువ. ములుగు చూడండి, హైదరాబాద్ చాలా దూరం ఉంటుంది, చివరి ప్లేస్లో ఉన్నది జీడీడీపీ పరంగా చూస్తే. కుమురం భీం, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, జనగాం, జయశంకర్ అన్ని హైదరాబాద్ దూరంగా ఉన్నాయి. సో ఈ విధంగా మనము చూడాలి. ఆల్ డిస్ట్రిక్ట్స్ డూ నాట్ కంట్రిబ్యూట్ ఈక్వల్లీ టు తెలంగాణ జిఎస్డిపి. తెలంగాణ జిఎస్డిపికి అన్ని జిల్లాలు సమానంగా వాటాను కలిగి లేవు. ఏ విధంగా అంటే దేశ జీడిపిలో మనం ఎంతో వాటా ఉన్న తెలంగాణకి దేశ జీడిపిలో 5% మాత్రమే ఉన్నది. రైట్, హవెవర్ 16 districts అవుట్ ఆఫ్ 33 రికార్డెడ్ ఏ గ్రోత్ రేట్ హయ్యర్ దాన్ నేషనల్ నామినల్ ఇన్కమ్. సో జాతీయ స్థాయిలో నామమాత్రపు జీడిపి కంటే తెలంగాణలో 16 జిల్లాలు, మొత్తం 33 జిల్లాలో 16 జిల్లాలు ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తూ ఉన్నాయి. అంటే పర్వాలేదు, మంచి వృద్ధి రేటునే కలిగి ఉన్నాయి. జాతీయ సగటు కంటే మంచి స్థితిలోనే ఉన్నాయి 16. మరి లేని జిల్లాలు ఎన్ని ఉన్నాయంటే మనకు ఈ ఒక 17 జిల్లాలు ఉన్నాయి. సో ఆ 17 జిల్లాలను కూడా వృద్ధి బాటల్లోకి పట్టించగలిగితే తెలంగాణ మంచి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటుంది. అదే మనం తలసరి ఆదాయం, సో ప్రస్తుత ధరల్లో జిల్లాల వారీగా తలసరి ఆదాయం చూస్తే సేమ్ మళ్ళీ రంగారెడ్డి, హైదరాబాద్ ఇక్కడ కొంచెం మారింది మనకు దీంతో పోలిస్తే. ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి అయితే ఇక్కడికి వచ్చేసరికి రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి. కానీ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఈ 4 ఉంటాయి. సో పొజిషన్స్ అటు మారినా కూడా మళ్ళీ ఆ 4 డామినేట్ చేస్తున్నాయి పర్ క్యాపిటల్ ఇన్కంలో, తలసరి ఆదాయంలో. చివరికి వచ్చేసరికి మనకు వికారాబాద్, కుమురం భీం, జగిత్యాలు ఉంటాయి. సో ఫస్ట్ ఒక టాప్ 4, లాస్ట్ ఒక టాప్ 4 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే అవే అడుగుతారు, చివరినవి మధ్యలోవి అడుగుతూ ఉంటారు. సో మనం ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సెషన్లో ఈ మ్యాప్ ద్వారానే మీకు సరిహద్దులు ఏ విధంగా నేర్చుకోవాలో కూడా చెప్పడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. కంపల్సరీగా ఆ సెషన్ నుంచి 2-3 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈవెన్ దో దేర్ వాజ్ ఎ వేరియేషన్ అమంగ్ ద పీసీ ఆఫ్ ద 33 districts, all districts in the state had a higher per capita income than the countries. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూస్తే మన ఒక్కొక్క జిల్లాకు ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, అన్నిటికీ సమానంగా లేవు. అయినప్పటికీ జాతీయ స్థాయి కంటే ప్రతి జిల్లాలో ఎక్కువనే ఉన్నది. రైట్, అంటే మన పర్ఫార్మెన్స్ బాగా ఉన్నది. తలసరి ఆదాయం విషయంలో మొత్తం దేశంతో పోలిస్తే తెలంగాణనే అధికంగా ఉంది. పీసీఎఫ్ రంగారెడ్డి విత్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద స్టేట్. సో అన్నిటికంటే ఎక్కువ తలసరి ఆదాయం ఏ జిల్లాది అని అంటే రంగారెడ్డి జిల్లాది. ఇది జాతీయ స్థాయి తలసరి ఆదాయం కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నది జాతీయ స్థాయి కంటే. నెక్స్ట్, హైదరాబాద్ అండ్ డిస్ట్రిక్ట్స్ అరౌండ్ ఇట్ స్టాండ్ అవుట్ విత్ ద హైయెస్ట్ పర్. ఆల్రెడీ చెప్పిన నేను హైదరాబాద్ సరిహద్దును ఆనుకొని ఉన్న జిల్లాలు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. ఇవి ఒక ఆర్థిక హబ్గా, ఎకానమిక్ హబ్గా అవతరించినాయి. సో ఒక పెద్ద ఆర్థికమైన ధనవంతమైన ప్రాంతంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి భిన్నంగా వికారాబాద్, కుమురం భీం, జగిత్యాల ఇవి అల్ప తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. రైట్, ఇట్ ఇండికేట్స్ కంపేర్టివ్ లెస్సర్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆర్ లోయర్ లెవెల్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్. అంటే కొన్ని ప్రాంతాల్లోనే పారిశ్రామికీకరణ, కొన్ని ప్రాంతాలకి పట్టణీకరణ మనకు జరిగింది, మిగతా ప్రాంతాల్లో జరగలేదు. జోగ్రఫీలో మనకు వస్తుంది క్వశ్చన్, తెలంగాణలో పట్టణీకరణ, పారిశ్రామికరణ ధోరణులను పరిశీలించండి అన్నారు. స్టార్టింగే మీరు ఈ లైన్స్ రాయండి. తెలంగాణ తలసరి ఆదాయం పరంగా జాతీయ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ హైదరాబాద్కు అంటే రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న 4 జిల్లాల్లో అధికంగా తలసరి ఆదాయం ఉన్నది. కారణం ఇక్కడ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఉన్నత స్థాయిలో ఉండడమే.
మరోవైపు వికారాబాద్, జగిత్యాల్, కుమరం భీం లాంటి జిల్లాలకు చాలా తక్కువ తలసరి ఆదాయం ఉన్నది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ చాలా వెనుకబడి ఉండడమే దీనికి కారణమని స్పష్టమవుతుంది. కాబట్టి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే పారిశ్రామిక, పట్టణీకరణ, వికేంద్రీకరణ చేయాల్సి ఉంటుంది అని చెప్పి రాస్తే మీకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివినారు, ఆ డేటా ఆధారంగానే మీరు రాస్తున్నట్టుగా అబ్జర్వ్ చేయగలుగుతారు. దీస్ వేరియేషన్స్ అండర్స్కోర్ ద డైవర్స్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణలో భిన్న ఆర్థిక ఈ స్ప్రెడ్ అనేది, వ్యాప్తి అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. డిస్పారిటీస్ ఇన్ ఇన్కమ్ లెవెల్స్ అంటే ఆదాయ స్థాయిల్లో మనకు అసమానతలు, జిల్లాల పరంగా చూస్తే పట్టణీకరణలో అసమానతలు, పారిశ్రామికీకరణలో అసమానతలు, వ్యవసాయ ఉత్పత్తిలో అసమానతలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. సో అందుకే అభివృద్ధి అనేది వికేంద్రీకరణ దిశగా సాగాల్సి ఉంటుంది. రైట్. సో ఈ టాపిక్ ఇంకా అయిపోలేదు. ఈ పర్టికులర్ మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనేది, స్థూల ఆర్థిక ధోరణులు అనేది మనకి ఇంకా ఇది పూర్తి కాలేదు. సో దీంట్లో ఇంకా అదర్ ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో వాటిని అందిస్తాం. రైట్. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.